నటుడు సూర్య, నటి జ్యోతిక 'కాక్క కాక్క' సినిమాలో నటించేటప్పుడు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2006లో కుటుంబ సభ్యుల సమక్షంలో సూర్యని వివాహం చేసుకున్నారు జ్యోతిక. సినిమాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమెకి దియా అనే కుమార్తె, దేవ్ అనే కుమారుడు జన్మించారు. వీరిద్దరూ పెద్దయ్యాక మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు జ్యోతిక మళ్లీ సెకండ్ ఇన్నింగ్తో సినిమాల్లో బిజీ అయ్యారు. వరుసగా కథానాయకిగా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తున్న జ్యోతిక కథ నచ్చకపోతే ఏ టాప్ హీరో సినిమాలైనా నో చెప్పేస్తున్నారు. ఇటీవలే విడుదలైన గోట్ చిత్రంలో నటుడు విజయ్ భార్యగా నటించడానికి చిత్ర బృందం మొదట జ్యోతికను సంప్రదించారు. అందులో తనకు స్కోప్ లేదని చెప్పి నటించడానికి నిరాకరించారు. అదేవిధంగా అట్లీ దర్శకత్వం వహించిన వర్సెల్ చిత్రంలో కూడా విజయ్ కి భార్యగా నటించాల్సింది జ్యోతికనే. అయితే ఆ పాత్ర ఆమెకి నచ్చకపోవడంతో ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో నిత్యా మీనన్ నటించారు. ఇలా కథన ఎంపికలో జాగ్రత్తగా ఉండే జ్యోతిక గత ఏడాది మలయాళంలో ముమ్మటితో జతకట్టి కాదల్ ది కోర్ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. అదేవిధంగా హిందీలో ఆమె నటించిన సైతాన్ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభించింది. మరోవైపు జ్యోతిక భర్త సూర్య కంగువా అని భారీ చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నారు. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్లో విడుదల కానుంది. ఇది కాకుండా నటుడు సూర్య వద్ద కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం వెంట్రి మారన్, వాడివసల్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ వంటి పలు చిత్రాలు ఉన్నాయి. ఇది కాకుండా హిందీలోనూ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇలా భార్యాభర్తలు ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ రోజు వారు తమ 18వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సూర్య జ్యోతిక జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక పాత ఇంటర్వ్యూలో నటి జ్యోతిక తన ప్రియమైన భర్త సూర్య చేసే పనుల్లో తాను భరించలేని విషయం ఏమిటో బహిరంగంగా చెప్పేశారు జ్యోతిక. అందుకనుగుణంగా సూర్యలో తనకు చాలా ఇష్టమైన విషయాల గురించి మొదట జ్యోతిక మాట్లాడింది. అతను స్నేహపూర్వకంగా తనతో మాట్లాడడం, తనకు చాలా గౌరవం ఇవ్వడం చాలా ఇష్టమని జ్యోతిక తెలిపింది. అతను చేసే పనుల్లో భరించలేని విషయం ఏమిటనే ప్రశ్నకు అతను బాత్రూంలో ఎక్కువ సమయం గడుపుతాడు. నేను దానిని సహించలేను. దానికోసం ప్రతిరోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని నవ్వుతూ చెప్పారు జ్యోతిక. నటుడు సూర్య, నటి జ్యోతిక 'కాక్క కాక్క' సినిమాలో నటించేటప్పుడు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2006లో కుటుంబ సభ్యుల సమక్షంలో సూర్యని వివాహం చేసుకున్నారు జ్యోతిక. సినిమాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమెకి దియా అనే కుమార్తె, దేవ్ అనే కుమారుడు జన్మించారు. వీరిద్దరూ పెద్దయ్యాక మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు జ్యోతిక మళ్లీ సెకండ్ ఇన్నింగ్తో సినిమాల్లో బిజీ అయ్యారు. వరుసగా కథానాయకిగా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తున్న జ్యోతిక కథ నచ్చకపోతే ఏ టాప్ హీరో సినిమాలైనా నో చెప్పేస్తున్నారు. ఇటీవలే విడుదలైన గోట్ చిత్రంలో నటుడు విజయ్ భార్యగా నటించడానికి చిత్ర బృందం మొదట జ్యోతికను సంప్రదించారు. అందులో తనకు స్కోప్ లేదని చెప్పి నటించడానికి నిరాకరించారు. అదేవిధంగా అట్లీ దర్శకత్వం వహించిన వర్సెల్ చిత్రంలో కూడా విజయ్ కి భార్యగా నటించాల్సింది జ్యోతికనే. అయితే ఆ పాత్ర ఆమెకి నచ్చకపోవడంతో ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో నిత్యా మీనన్ నటించారు. ఇలా కథన ఎంపికలో జాగ్రత్తగా ఉండే జ్యోతిక గత ఏడాది మలయాళంలో ముమ్మటితో జతకట్టి కాదల్ ది కోర్ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. అదేవిధంగా హిందీలో ఆమె నటించిన సైతాన్ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభించింది. మరోవైపు జ్యోతిక భర్త సూర్య కంగువా అని భారీ చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నారు. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్లో విడుదల కానుంది. ఇది కాకుండా నటుడు సూర్య వద్ద కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం వెంట్రి మారన్, వాడివసల్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ వంటి పలు చిత్రాలు ఉన్నాయి. ఇది కాకుండా హిందీలోనూ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇలా భార్యాభర్తలు ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ రోజు వారు తమ 18వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సూర్య జ్యోతిక జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక పాత ఇంటర్వ్యూలో నటి జ్యోతిక తన ప్రియమైన భర్త సూర్య చేసే పనుల్లో తాను భరించలేని విషయం ఏమిటో బహిరంగంగా చెప్పేశారు జ్యోతిక.
అందుకనుగుణంగా సూర్యలో తనకు చాలా ఇష్టమైన విషయాల గురించి మొదట జ్యోతిక మాట్లాడింది. అతను స్నేహపూర్వకంగా తనతో మాట్లాడడం, తనకు చాలా గౌరవం ఇవ్వడం చాలా ఇష్టమని జ్యోతిక తెలిపింది. అతను చేసే పనుల్లో భరించలేని విషయం ఏమిటనే ప్రశ్నకు అతను బాత్రూంలో ఎక్కువ సమయం గడుపుతాడు. నేను దానిని సహించలేను. దానికోసం ప్రతిరోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని నవ్వుతూ చెప్పారు జ్యోతిక.